హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. ఈరోజు పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్లీ 2 పుదీనా కట్టలు తీసుకోవాలండి. అందులో అలాగే 2 టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకున్నాను. పుదీనాను అయితే బాగా వలుచుకుని వాటర్లో ఒక 2-3 టైమ్స్ అందులో ఉన్న మట్టి అదంతా పోయేలాగా వాష్ చేసి వేరే ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా వేరే ప్లేట్లో తీసి పెట్టుకున్న తర్వాత టమాటాస్ ఆనియన్స్ కూడా వాష్ చేసి వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాష్ చేసిన టమాటాస్ ఆనియన్ని కట్ చేసి సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనం దీన్ని వేయించడానికి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అండ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని ఒక 2 మినిట్స్ పాటు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న సైజు చింతపండుని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇలా వేపుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా రోస్ట్ చేసుకుంటూ సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి. వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే ప్లేట్లో పెట్టి కొద్దిసేపు చల్లార్చనివ్వాలండి. ఇలా మొత్తాన్ని వేరే ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా ఈ విధంగానే కొద్దిసేపు ఒక 2 మినిట్స్ పాటు నూనెలో వేపనివ్వాలి. ఇలా వేగినప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా వచ్చి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ పాటు ఈ పుదీనా అంతా దగ్గరికి అయ్యేలాగా ఇలా వేపుకోవాలి. చూసారు కదండి, కొద్దిసేపట్లో ఈ పుదీనా అంతా బాగా వేగిపోయి ఇలా అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లార్చనివ్వాలి. అప్పుడు మనం మిక్సీ పడితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ లోపల ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది. సో మనం ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని ఫస్ట్ టమోటాస్ ఆనియన్స్ వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం పుదీనా కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆవాలు వేడెక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా చట్నీని మొత్తంగా అందులో వేసుకొని కొద్దిసేపు వేపుకున్నామంటే ఇది బాగా వేగిందంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంతేనండి, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. వేడి అన్నంలో ఈ పుదీనా చట్నీ వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. థ్యాంక్ యూ.